హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో రిలీపే యాప్లో నోటిఫికేషన్ ట్యాబ్ ఎక్కడ ఉంటుంది, దాని లైక్ ఏ ఇన్ఫర్మేషన్ దాంట్లో మనం కనుక్కోవచ్చు అనేది తెలుసుకుందాము. ఈరోజు దాని తర్వాత నెక్స్ట్ మీకు కనిపించేది సెట్టింగ్స్. ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఇక్కడ ఉంది కదా, ఇది సెట్టింగ్స్ ట్యాబ్. దీని గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ సెట్టింగ్స్ ట్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ సెట్టింగ్స్ ట్యాబ్లోనే ఉంటుంది. కొద్దిగా లాస్ట్ వరకు కొద్దిగా ఇంట్రెస్ట్గా వినండి, ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై అవుతాయి. ట్యాబ్ పైన క్లిక్ చేస్తూనే ఫస్ట్ మీకు కనిపించేది మీ నేమ్, ఐడిలో మీ నేమ్ ఎలా ఉంది అనేది మీకు కనిపిస్తుంది. దాని తర్వాత మ్యాక్సిమం మీ పాస్బుక్లో కానీ అన్నిట్లో ఒకేలా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే నేమ్ మిస్ మ్యాచ్ అయితే కొన్నిసార్లు మీ వేరే బ్యాంక్ అకౌంట్స్లో లైక్ మీ పూర్తి పేరు ఉండకపోవచ్చు, సర్నేమ్లో బదులు ఇనిషియల్ మాత్రమే ఉండొచ్చు. అలాంటప్పుడు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ బ్యాంక్ పాస్బుక్లో ఎలాగైతే ఉందో ఐడి కూడా అలాగే చేసుకోవడానికి ట్రై చేయండి, మిస్ మ్యాచ్ లేకుండా. నెక్స్ట్ మీకు కనిపించేది దాని కింద రిటైలర్ ఐడి లేదా ఆర్ కోడ్, లేదా సింపుల్గా చెప్పాలంటే దీన్ని యూజర్ నేమ్ అనొచ్చు, రిటైలర్ ఐడి అనొచ్చు, లేదా ఆర్ కోడ్ అనొచ్చు. తర్వాత యూజర్ టైప్, నేను లాస్ట్ టైం చెప్పాను కదా, ఆ కంపెనీలో మీరు ఎటువంటి ఐడిని కలిగి ఉన్నారు, రిటైలర్ ఐడియా, డిస్ట్రిబ్యూషన్ ఐడియా, పార్ట్నర్ ఐడియా, యూజర్, ఎటువంటి యూజర్ అనేది ఆ యూజర్ టైప్ అక్కడ ఉంటుంది. తర్వాత మీకు కనిపించేది మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఫిర్మ్ నేమ్, మీ పాన్ నెంబర్, విఎస్టిఎస్ కోడ్. ఇది మీకు సంబంధించింది కాదు, కంపెనీ వాళ్ళకి సంబంధించింది. అది ఏదన్నా మీకు అప్డేట్ చేయాలన్నా, కరెక్షన్ చేయాలన్నా ఈ కోడ్ దీన్ని ఉపయోగించి వాళ్ళు బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు చేస్తారు, అది మీకు అనవసరం. దాని తర్వాత మీరు చూసారంటే మై క్యూఆర్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ చూసారంటే ఇది ఒక క్యూఆర్ కోడ్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఒక కంపెనీ మిమ్మల్ని ఫిజికల్గా వెరిఫై చేయడానికి ఒక క్యూఆర్ కోడ్, ప్రతి ఐడికి ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. మీ ఐడికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఇది అనమాట. దీన్ని స్కాన్ చేసుకొని మీ ఫిజికల్ వెరిఫికేషన్ చేయడానికి వస్తారు కదా, ఎంప్లాయీ కావచ్చు లేదా మీ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు. దీన్ని స్కాన్ చేయడం ద్వారా మాత్రమే మీ ఫిజికల్ వెరిఫికేషన్ అనేది చేయడానికి వీలవుతుంది. దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఇది. దాని తర్వాత మీకు కనిపించే ఆప్షన్ బీసీ ఆథరైజేషన్ లెటర్. ఏంటి బీసీ ఆథరైజేషన్ లెటర్ అంటే ఏంటంటే, దానిపైన క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా మీకు బ్యాంక్ బీసీ పాయింట్స్ ఉంటాయి. అంటే మీరు ఈ ఏఈపిఎస్ సర్వీస్ కావచ్చు, డిఎంటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు చేయాలంటే ఒక ఆథరైజేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు బీసీ పాయింట్కి నార్మల్గా ఆథరైజేషన్ లెటర్ ఎవరు ఇస్తారు? బ్యాంక్స్ ఇస్తాయి. ఇప్పుడు ఎస్బీఐ బీసీ పాయింట్ అనుకోండి, ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు దానికి సంబంధించిన ఆథరైజేషన్ లెటర్ వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు మీరు ఈ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఒక బీసీ పాయింట్, మీకు కూడా ఒక ఆథరైజేషన్ లెటర్ అనేది ఉంటుంది. అది ఎవరు ఇస్తారు అంటే రిలీపే అనే కంపెనీ ఇస్తుంది. అలాంటి ఆథరైజేషన్ లెటర్ అనేది. దీన్ని భద్రంగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక సర్టిఫికెట్ లాగా మీరు మీ షాప్లోనో లేదా మీరు ఎక్కడైతే ఐడి యూజ్ చేస్తున్నారో అక్కడ ఎవరన్నా క్వశ్చన్ చేసినప్పుడు ఏం ఆథరైజేషన్ ఉంది అన్నప్పుడు, ఎవరు ఇచ్చారు అన్నప్పుడు దీన్ని మీరు వాళ్ళకు చూపించవచ్చు. సరేనా? అది దాని గురించి. నెక్స్ట్ కొద్దిగా స్క్రాల్ డౌన్ చేశారంటే మీకు నెక్స్ట్ కనిపించేది మై కమిషన్ ప్లాన్. ఇక్కడ మీరు జనరల్లోకి వచ్చాక నెక్స్ట్ కనిపించేది మీకు ఫస్ట్ ఆప్షన్ మై కమిషన్ ప్లాన్. ఈ మై కమిషన్ ప్లాన్ అంటే ప్రతి బీసీ పాయింట్కి ఎవరు మనం ఆదాయం కోసమే, డబ్బులు సంపాదించడం కోసమే ఏ పనైనా చేస్తాము. మీరు అమౌంట్ విత్డ్రా చేస్తున్నారు, కస్టమర్లకు ఇస్తున్నారు, బాగానే ఉంది. మీకు కూడా కొంత డబ్బులు రావాలి కదా. ఇక్కడే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీరు ఎంత అమౌంట్ తీస్తే ఇక్కడ మీరు చూసారంటే ఫస్ట్ది ఇది స్లాబ్స్. మీరు ఎంత అమౌంట్ తీస్తారు అంటే స్లాబ్ వైజు ఇది. దాని పక్కనే దానికి సంబంధించిన కమిషన్, మీకు ఎంత కమిషన్ వస్తుంది. అలాగే దానిపైన చూసారంటే మీరు ఏ ప్లాన్లో ఉన్నాడు. ఇక్కడ ఈ పర్టికులర్ ఐడి ఉన్న వ్యక్తి విఐపి ప్లాన్లో ఉన్నారు కాబట్టి ఆయన స్లాబ్ ఏది అనేది ఫస్ట్లో వచ్చేది ట్యాక్సబుల్ అమౌంట్, అండ్ ఆయన కమిషన్ పక్కనే ఉంది. అలాగే దాని కింద చూసారంటే మీరు సెటిల్మెంట్ ఛార్జెస్, ఆ వ్యాలెట్లోకి వచ్చిన డబ్బులు ఆయన అకౌంట్కి మూవ్ చేసుకుంటారు కదా, అది నెఫ్ట్ ద్వారా చేసినా ఐఎంపిఎస్ ద్వారా చేసినా ఎంత ఛార్జెస్కు, ఏ స్లాబ్కు ఎంత ఛార్జెస్ పడతాయి అనేది ఆ కింద ఉంటాయి. అలాగే అది యాక్టివేటెడ్ కింద చూసారంటే యాక్టివేటెడ్ అని గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. ఏ ప్లాన్ ఇక్కడ పైన ప్లాన్ నేమ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో వచ్చిందే స్లాబ్లు ఉంటాయి, రైట్ సైడ్లో కమిషన్ ఉంటుంది, దాని కింద సెటిల్మెంట్ ఛార్జెస్ ఉంటాయి, దాని కింద యాక్టివేటెడ్ అని ఎక్కడ కనిపిస్తుందో ఆ ప్లాన్లో మీరు ఉన్నారని అర్థం. సరేనా? అలాగా ఈ విఈపి ప్లానే కాకుండా కొద్దిగా ఏ ప్లాన్లో ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూసారంటే ప్లాన్ సి, ఇంకొద్దిగా పోయారంటే ప్లాన్ బి,
ప్లాన్ ఏ. మ్యాక్సిమం డిఫాల్ట్గా ఈ ప్లాన్ ఏ అనే దాంట్లో ఉంటారు ఎవరైనా సరే. దానికి సంబంధించిన కమిషన్ ఎలా ఉంటుంది, ఇది స్లాబ్, ఈ పక్కన కనిపించేది కమిషను, దాని కింద ఈ సెటిల్మెంట్ ఛార్జెస్. ఒకవేళ ఇది యాక్టివేట్లో ఉంటే ఇక్కడ గ్రీన్ కలర్లో కింద కనపడేది అనమాట మీకు యాక్టివేట్ ప్లాన్ అని మీరు కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ విఐపి ప్లాన్ యాక్టివేట్లో ఉంది కదా, కాబట్టి ఇప్పుడు దాన్ని మనం యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్గా ఈ ప్లాన్ ఏ అనేది ఉంటుందన్నమాట. ఇది ఏఈపిఎస్కి వచ్చే సంబంధించింది. ఇక్కడ పక్కనే మీరు గమనించారంటే ఇంకొక ఆప్షన్ ఉంది, ఎంఏటిఎం అంటారు. దీన్నే మైక్రో ఏటీఎం లేదా మినీ ఏటీఎం అంటారు. దాన్ని ఉపయోగించి తీస్తే మనకి ఏమన్నా ఛార్జెస్ లైక్ కమిషన్ వస్తుందా అంటే ఎస్ వస్తుంది. ఏఈపిఎస్లో ఏదైతే కమిషన్ మీకు వస్తుందో అదే కమిషను ఏటీఎం ద్వారా తీసినా కూడా మీకు వస్తుంది. ప్లాన్ వైజు సెటిల్మెంట్ ఛార్జెస్ కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ కూడా విఐపి, ప్లాన్ సి, ప్లాన్ బి, ప్లాన్ ఏ, ఇక్కడ చూసారంటే సేమ్ ప్లాన్ ఉంటుంది. మీకు ఈ ఏటీఎం వల్ల యూజ్ ఏంటి, ఎందుకు ఇది అని మీకు డౌట్ రావచ్చు. డెబిట్ కార్డ్ ద్వారా ఇప్పుడు ఎవరు ఉపయోగిస్తారు అంటే, ఇప్పుడు మీకు మ్యాక్సిమం విలేజెస్లో ఉండే వాళ్ళందరూ వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు. చాలామందికి ఫింగర్ ప్రింట్స్ అనేవి అరిగిపోయింటాయి. ప్రతిసారి ఏఈపిఎస్ ద్వారా అమౌంట్ విత్డ్రా చేయడం వీళ్ళు కాకపోవచ్చు, వాళ్ళకి అర్జెంట్ అయి ఉండొచ్చు, ఏటీఎం మీకు చాలా దూరంలో ఉండొచ్చు, లేదా నైట్ టైం అయి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డు ఉంటుంది, వాళ్ళు విత్డ్రా చేయాలని ఆధార్ నెంబర్ ఎత్తుకొని వస్తారు, కానీ ఫింగర్ ప్రింట్స్ అరిగిపోయింటాయి, పనిచేయవు. 2-3 టైమ్స్ కన్నా ఎక్కువ చేస్తే 24 అవర్స్ వరకు ఏఈపిఎస్ సర్వీస్ అనేది లాక్ అయిపోతుంది. వరుసగా కంటిన్యూస్గా మీరు గ్యాప్ కన్నా 3 టైమ్స్ ఆయన ఫింగర్ పెట్టాడు అనుకోండి, అది లాక్ అయిపోతుంది. ఆ రోజుకి ఆయన ఛాన్సెస్ ఏమన్నా ఎక్సీడ్ అయిపోతాయి. ఆ ఏఈపిఎస్ సర్వీసెస్ ఆయన అకౌంట్ పైన లాక్ అయిపోతాయి. 24 అవర్స్ తర్వాత కానీ అవి అన్లాక్ అవ్వవు. అప్పుడు ఈ మైక్రో ఏటీఎం, ఎంఏటీఎం అనే దాన్ని ఉపయోగించి వాళ్ళ దగ్గర ఏటీఎం ఉంటే దాని ద్వారా మీరు అమౌంట్ తీసి వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. దానికి కూడా మీకు ఏఈపిఎస్కి అయితే ఏదైతే కమిషన్ వస్తుందో అదే కమిషన్ ఇక్కడ ఎంఏటీఎం ద్వారా తీసినా కూడా రావడం జరుగుతుంది. అది దాని గురించి. నెక్స్ట్ చూసారంటే ఇందాకే చెప్పాను విఐపి ప్లాన్ అని. ఆల్రెడీ ఈ యూజర్ విఐపి ప్లాన్లో ఉన్నారు కదా. నెక్స్ట్ విఐపి ప్లాన్. ఒకవేళ మీరు విఐపి ప్లాన్ డైరెక్ట్గా ఉండరు, ప్లాన్ ఏ అనే దానిలో ఉంటారు, మీకు విఐపి ప్లాన్ కావాలంటే యాక్టివేట్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ లైక్ ఈ మంత్ 19 నుండి నెక్స్ట్ మంత్ వరకు 19 వరకు ఆయన విఐపి ప్లాన్లో ఉన్నారు ఈ యూజరు. కాబట్టి అది స్టార్ట్ డేటు, ఎండ్ డేటు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడన్నా విఐపి ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే ఏ రోజైతే స్టార్ట్ చేస్తారో అదే డేటు నెక్స్ట్ మంత్ అది ఎక్స్పైర్ అయిపోతుంది, 1 మంత్కి అయితే. అలా క్వార్టర్కి చేసుకోవచ్చు, ఇయర్కి కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన హింట్ ఏంటంటే, ఒక 2 డేస్ ముందే మీరే మాన్యువల్గా దాన్ని డీయాక్టివేట్ చేసుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే విఐపి ప్లాన్ అనేది ఆటో రెన్యువల్ అవుతుంది. మీకు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పేటప్పుడే వాళ్ళు రాస్తారనమాట. ఇది ప్లాన్ యాక్టివేట్లో ఉంది కాబట్టి మీకు కనిపించట్లేదు, దీనికన్నా ముందు వస్తుంది. అక్కడ రాసి ఉంటారు ఆటో రెన్యువల్ అవుతుంది కాబట్టి మీకు ఒకవేళ వద్దనుకుంటే ఒక 2 డేస్ బ్యాకే దాన్ని మీరే డీయాక్టివేట్ చేసుకోవాలి. ఏమి అనే రీజన్ ఇక్కడ బాక్స్ ఒకటి ఇచ్చారు కదా, ఎందుకు డీయాక్టివేట్ చేస్తున్నారని ఈ బాక్స్లో రీజన్ రాసి ఈ డీయాక్టివేట్ అని కొడతానే ఆ ప్లాన్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. ఇది మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఆల్మోస్ట్ 590 రూపీస్ అవుతుంది, లైక్ 500 ప్లస్ జిఎస్టీ. మీరు కావాలనుకుంటే విఐపి ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. అది దాని గురించి విఐపి ప్లాన్ గురించి చెప్పాలంటే అది. నెక్స్ట్ మీకు కనిపించే స్లాబ్ ఏంటంటే లైక్ సెట్టింగ్స్లో నెక్స్ట్ వచ్చేది కంపెనీ బ్యాంక్ డీటెయిల్స్. మనం ఇందాక అక్కడ నోటిఫికేషన్ ట్యాబ్ గురించి మాట్లాడాం కదా. ఇక్కడ మీరు ఫస్ట్ మీరు ఇక్కడ నోటిఫికేషన్ ట్యాబ్లో ఇక్కడ మాట్లాడాను అనమాట. మెసేజెస్లో చెప్తా ఉంటారు కంపెనీ బ్యాంక్ ఏవి అకౌంట్ యాక్టివ్గా ఉన్నాయి, ఏవి అలో చేస్తున్నారు, ఏవి అలో చేయరు అనేది ఇక్కడ చూడొచ్చు అని చెప్పాను కదా. వాటికి సంబంధించి ఇక్కడ సెట్టింగ్స్ ట్యాబ్లో మీరు వెళ్ళారంటే కంపెనీ బ్యాంక్ డీటెయిల్స్, ఫస్ట్ కమిషన్ ప్లాను జనరల్లో, నెక్స్ట్ విఐపి, తర్వాత చూసారంటే కంపెనీ బ్యాంక్ డీటెయిల్స్. మీరు వ్యాలెట్లోకి డబ్బు లోడ్ చేసుకోవడానికి కంపెనీ అకౌంట్స్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. అది కౌంటర్ డిపాజిట్ ద్వారా అయినా, వర్చువల్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది, వర్చువల్ అకౌంట్ డీటెయిల్స్, అలాగే కౌంటర్ డిపాజిట్ అంటే బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేసి ఆ స్లిప్ అప్లోడ్ చేస్తే అప్పుడు కూడా ఆ డబ్బులు మీ వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. దాని పక్కనే మీరు చూసారంటే సిడిఎం బ్యాంక్, ఏ బ్యాంక్ సిడిఎంలో మీరు ఆ అమౌంట్ డ్రాప్ చేయొచ్చు, అలాగే వ్యాలెట్లోకి లోడ్ చేసుకోవచ్చు అనే డీటెయిల్స్. అవి యాక్సెప్టెడా కాదనేది కూడా అక్కడ వాటి కిందే రాసి ఉంటారు అనమాట.
ఇది కంపెనీ బ్యాంక్ డీటెయిల్స్ గురించి. దానికన్నా కిందకు పోయారంటే మీకు కనిపించేది ఈ యాప్లో ఉన్న యూనిక్ ఫీచరు మేనేజ్ రిలీఫ్ పే సహాయక్. సహాయక్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక ఐడి తీసుకున్నారనుకోండి, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కావచ్చు, లేదంటే మనీ విత్డ్రా చేసే ముందు ఫింగర్ అడుగుతుంది. ఎవరైతే ఐడి ఉంటారో వాళ్ళ ఐడి తీసుకున్న పర్సన్ ఫింగర్ వేస్తే మాత్రమే ఆ విత్డ్రాల్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఐడి తీసుకున్న వ్యక్తి ప్రతిసారి ఉండకపోవచ్చు, లేదా మన షాప్లో ఎవరన్నా ఉండొచ్చు, మనం ఎక్కడైనా బయట పోవాల్సి రావచ్చు. అలాంటి టైంలో ఇక్కడ సహాయక్ అని ఒకటి ఉంటుంది. మీ కింద అప్ టు 3 మెంబర్స్ని సహాయక యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు లేనప్పుడు మీ షాప్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీకు సహాయకగా వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్ వచ్చిండే కస్టమర్ తిరిగి వెళ్ళిపోకుండా, లేదా వేరే వాళ్ళ దగ్గరికి పోకుండా ఆ టాస్క్ అనేది, అది మినీ స్టేట్మెంట్ చూడాలనుకున్నా, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయాలనుకున్నా, లేదా విత్డ్రా చేయాలనుకున్నా వాళ్ళు చేయడానికి ఈ ఫీచర్ అనేది ఈ రిలీఫ్ పేలో యూనిక్గా ఉందన్నమాట. వేరే యాప్లో కూడా లేదు ఇలా సహాయంగా యాడ్ చేసుకోవడానికి. మీరు మీ ఐడిని ఇంకొక ముగ్గురితో షేర్ చేసుకోవచ్చు. అది కూడా మీ రిలేటివ్స్, మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే. వాళ్ళకేం ఫిజికల్ వెరిఫికేషన్ అవసరం లేదు. మీరు ఎక్కడి నుండి అయితే ఐడి చేస్తారో వాళ్ళు కూడా ఆ లొకేషన్లో ఉంటే మాత్రమే ఆ ఐడి వర్క్ అవుతుంది. వాళ్ళు యాప్ ద్వారా మాత్రమే ఆ ట్రాన్సాక్షన్ చేయగలరు. అంటే మొబైల్లో మాత్రమే, సిస్టంలో చేయడానికి వీలు కాదు. ఎందుకంటే మెయిన్ ఐడి ఎవరికి ఉందో వాళ్ళు మాత్రమే మొబైల్లో అయినా చేయొచ్చు, లేదా సిస్టంలో అయినా చేయొచ్చు. బట్ సహాయక్ మాత్రం ఓన్లీ మొబైల్లో మాత్రమే ఆ పని చేయగలరు అనమాట. నెక్స్ట్ వీడియో ట్యూటోరియల్స్. కంపెనీకి సంబంధించిన కొన్ని వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వాటికి సంబంధించిన వీడియోస్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట కావాలనుకుంటే. దానికి సంబంధించి నెక్స్ట్ హెల్ప్ అండ్ సపోర్ట్. ఇక్కడ దానిపైన క్లిక్ చేశారంటే ఇది మెయిన్ థింగ్. ఇక్కడ చూసారంటే మీ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే మీకు ఐడి ఇచ్చారో, అంటే ఏ డిస్ట్రిబ్యూటర్ కింద మిమ్మల్ని మ్యాప్ చేశారో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఐడి అన్నీ అక్కడ ఉంటాయి. ఒకవేళ లేదు, దాని పక్కన ఒకవేళ ఆయన అన్రీచబుల్లో ఉన్నాడు, పక్కన కొద్దిగా స్లైడ్కి జరిపారంటే ఏఎస్ఎం, మీ ఏరియా సేల్స్ మేనేజర్ ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ కూడా, వాళ్ళ పేరు, వాళ్ళ ఏఎస్ఎం ఐడి, వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది అక్కడ ఉంటాయి. వాళ్ళిద్దరూ అందుబాటులో లేకపోతే మీ కిందే ఇక్కడ చూసారంటే కంపెనీ మెయిల్ ఐడి ఉంటుంది, అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. ఇలాగా హెల్ప్ అండ్ సపోర్ట్ సెక్షన్లో ఈ డీటెయిల్స్ మీరు ఫైండ్ చేయొచ్చు. ఇవన్నీ సెట్టింగ్స్ ట్యాబ్లో ఉంటాయి. లాస్ట్ది డాష్బోర్డ్ ట్యూటోరియల్స్. డాష్బోర్డ్ అంటే ఏంటంటే, యాప్లోకి లాగిన్ అవుతానే ఫస్ట్ ఏవేవి ఎక్కడ ఉంటాయని తెలుసుకోవడానికి. ఇప్పుడు ఫస్ట్ నేను ఇందాక చెప్పిన ఆప్షన్ కూడా అదే, ఫస్ట్ వీడియో కూడా అదే ఉంటుంది. వాట్సాప్ సపోర్ట్, నోటిఫికేషన్స్, సెట్టింగ్స్, వ్యాలెట్స్, సర్చ్ బార్, హోమ్, ఫండింగ్ ట్యాబ్, రిపోర్ట్స్ ట్యాబ్, హెల్ప్ అండ్ సపోర్ట్, మెనూ. ఇలా డాష్బోర్డ్ ట్యూటోరియల్ అనేది అలా వర్క్ అవుతుంది. ఏదేది ఎక్కడ ఉన్నాయనేది ఈ డాష్బోర్డ్ ట్యూటోరియల్ అనేది మీకు తెలియజేస్తుంది. ఇది ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే సెట్టింగ్స్ ట్యాబ్ గురించి. మీ మొబైల్లో రిలీఫ్ యాప్లో సెట్టింగ్స్ పైన ట్యాబ్ పైన క్లిక్ చేస్తే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఎలా ఉపయోగపడతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో వ్యాలెట్స్ గురించి తెలుసుకుందాం. ఏ వ్యాలెట్, వాటి వల్ల యూజ్ ఏంటి, ఎలా వాడాలి వాటిని అనేది నేర్చుకుందాం. మీకు ఎటువంటి రిటైలర్ ఐడి కానీ, లేదా డిస్ట్రిబ్యూషన్ ఐడి కావాలన్నా, లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా సరే, మీరు మమ్మల్ని నన్ను కాంటాక్ట్ చేశారంటే నేను ఐడి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. లేదా మీరే హెల్ప్ అండ్ సపోర్ట్ ద్వారా కంపెనీ దగ్గర నుండి క్లారిఫై చేసుకోవచ్చు. మ్యాక్సిమం అన్ని డౌట్స్ రెగ్యులర్గా అందరికీ వచ్చే డౌట్స్ అన్ని వీడియోస్ రూపంలో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ముందు. మీ సపోర్ట్ ఐడీస్ ప్రొవైడ్ చేయడంలో కానీ, లైక్ ఐడి రెఫరెన్సెస్ ఇవ్వడంలో కానీ నాకు దొరుకుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.